హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ఐషు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో వచ్చేసి నిన్న న్యూ ఇయర్ రోజు తీసింది. ఆడవాళ్ళకి 31st నైట్ సెలబ్రేషన్స్ అంటూ స్పెషల్ గా ఏముంటాయి? అర్ధరాత్రి వరకు మేల్కొని ముగ్గులు వేసుకోవడమే కదా. న్యూ ఇయర్ రోజు మేమేం ముగ్గులు వేసాము. అలాగే నేను ఫస్ట్ టైం ఇంట్లో కేక్ చేశాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా ఇంత బాగా వస్తుందని చెప్పనేసి. సూపర్ అంటే సూపర్ గా వచ్చింది. ఎలా చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియో కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చేయండి. మీరు వీడియోకి ఇచ్చే లైక్ పాయింట్స్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ఇక్కడ నేనైతే ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను. దానికోసం వచ్చేసి ఒక హాఫ్ కప్ షుగర్ ని డైరెక్ట్ గా వేస్తే కరగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకని హాఫ్ కప్ షుగర్ ని మిక్సీ జార్ లో వేసుకుని పౌడర్ లా అయితే చేసుకున్నాను. ఈ హాఫ్ కప్ షుగర్ లోకి ఒక పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. అంటే రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరుశనగ నూనె తప్ప మిగతాది ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇందులోనే ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకొని హ్యాండ్ బ్లెండర్ తో గానీ లేదా విస్కర్ ఉంటే విస్కర్ తో గానీ మంచిగా కలిసేలాగైతే కలుపుకోవాలి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అసలు నా దగ్గర కేక్ కు సంబంధించిన మెటీరియల్స్ ఏమీ కూడా లేవు. నేనైతే విస్కర్ గానీ హ్యాండ్ బ్లెండర్ గానీ నా దగ్గర లేకపోవడం వల్ల మిక్సీ జార్ లో వేసుకొని అన్ని మంచిగా కలిసేలాగా మిక్సీ పట్టేసుకొని ఇలా ఒక మిక్సింగ్ బౌల్ లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక స్టైనర్ తీసుకొని స్టైనర్ గానీ జల్లెడు గానీ ఏదో ఒకటి మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. నా దగ్గర స్టైనర్ లేదు, జల్లెడు ఒక్కడే ఉంది. సో అదే పెట్టుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకొని ఇలా జల్లించుకొని తీసుకున్నాను. మైదా పిండి ఇలా జల్లించి తీసుకోవడం వల్ల కేక్ ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. నా దగ్గర ఈ బేకింగ్ సంబంధించిన మెటీరియల్స్ ఏమి లేవు. బేకింగ్ పౌడర్ గానీ లేదా బేకింగ్ ట్రే గానీ ఇలాంటివి ఏమీ లేవు. అసలు నిజంగా టెక్నాలజీ ఎంత మారిపోయిందంటే ఒకప్పుడు మనకి ఏదన్నా కావాలి అనుకుంటే బయటికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు అట్లా కాదు, ఇంట్లో ఉండి ఫోన్ లో ఆర్డర్ పెడితే ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి. అంత అప్డేట్ అయిపోయింది కాలం గానీ మనుషులు గానీ. నా దగ్గర బేకింగ్ పౌడర్ గానీ లేదా ఈ ట్యూటీ ఫ్రూటీ గానీ అవేం లేవు. ఇప్పటికిప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే 10 నిమిషాల్లో ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన కేక్ ఎంత వరకు వచ్చింది. ఒక కప్పు మైదా పిండి జల్లించుకున్నాం కదా, అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అయితే తీసుకోవాలి. బేకింగ్ సోడా అంటే మనం ఇంట్లో వంటలకు వాడుకుంటూ ఉంటాం కదా వంట సోడా. సో అదే ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే వెనీలా ఎసెన్స్ కానీ లేదా పైనాపిల్ ఎసెన్స్ కానీ మీ దగ్గర ఏదన్నా ఉంటే కనుక ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. నా దగ్గర అవేమీ లేవు, అందుకే యాలకుల పొడిని కొంచెం అయితే వేసాను. ఇప్పుడు ఇందులోనే చిటికెడు అంత ఉప్పు కూడా వేసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ అండ్ ఫోల్ మెథడ్ లో మాత్రమే కలుపుకోవాలి. పిండిని ఎలా పడితే అలా కలిపామంటే పిండిలో ఉండే ఎయిర్ గ్యాప్స్ అన్ని పోయి కేక్ అనేది గట్టిగా వస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే కేక్ చేసేటప్పుడు పిండిని ఒకే డైరెక్షన్ లో కలిపితే ఎయిర్ గ్యాప్స్ అనేవి మంచిగా ఫామ్ అయ్యి కేక్ బాగా ఫ్లఫీగా మంచిగా వస్తుంది. పిండి కొంచెం గట్టిగా ఉందని కాచి చల్లార్చిన పాలు అయితే కొంచెం కొంచెం వేసుకొని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే పిండి కలుపుకున్నాను. బేకింగ్ ట్రే ఉంటే బాగుండేది, లేదా ఏదైనా చిన్న గిన్నె లాంటిది ఉంటే బాగుండేది. కానీ నా దగ్గర అన్ని స్టీల్ గిన్నెలే ఉన్నాయి. స్టీల్ గిన్నెలో కనుక కేక్ చేస్తే మంచిగానే వస్తుందిలే, కానీ అడుగంతా మాడిపోతుంది. స్టీల్ గిన్నెల్లో కాకుండా కేక్ ని ఇలాంటి అల్యూమినియం గిన్నెల్లో చేసామంటే మంచిగా బాగా వస్తుంది, అడుగు మాడిపోకుండా. అందుకని నా దగ్గర చిన్న గిన్నెలు అయితే ఏం లేవు. అందుకే ఈ పెద్ద దానిలోనే బటర్ పేపర్ ఉంటే దీని సైజ్ లో కట్ చేసుకుని అడుగును వేసుకుంటే కేక్ అనేది గిన్నె కంటుకోకుండా చాలా బాగా వస్తుంది. నా దగ్గర బటర్ పేపర్ లేదు, అందుకనే గిన్నెకి ఇలా ఆయిల్ అప్లై చేసేసి కొంచెం పిండి వేసుకుని డస్టింగ్ చేసుకున్నాను. ముందు కలిపి పెట్టుకున్న బ్యాటర్ అంతా కూడా ఈ గిన్నెలో వేసేసుకొని మధ్యలో ఎలాంటి ఎయిర్ గ్యాప్స్ లేకుండా గిన్నెను ఒక 2-3 సార్లు కింద ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ గ్యాప్స్ అన్ని పోతాయి. ఇప్పుడు ఇందులో మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. అసలు ఏం వేసుకోకుండా చేసుకోవచ్చు, లేదా కాజు బాదం వేసి చేసుకోవచ్చు, లేదా ట్రూటీ ఫ్రూటీ వేసి చేసుకోవచ్చు, లేదా చాకో చిప్స్ వేసుకొని కలర్ఫుల్ గా మంచిగా చేసుకోవచ్చు. నా దగ్గర ట్రూటీ ఫ్రూటీ ఒకటే ఉన్నాయి, ఇంకా అవే వేసి అయితే చేస్తున్నాను. పైన నాకు కావాల్సిన ట్రూటీ ఫ్రూటీ కూడా జల్లేసుకున్నా. ఇప్పుడే నాకు అసలు టాస్క్ ఏంటంటే, ఇప్పుడు అంత పెద్ద గిన్నెలో బ్యాటర్ వేసాను కదా, ఇప్పుడు గిన్నె పెట్టాలి అంటే దానికి డబల్ ఉన్న గిన్నె తీసుకొని ఆ గిన్నె దానిలో పెట్టాలి. అంత పెద్ద గిన్నె పట్టేదైతే ఏం లేదు, ఈ కుక్కర్ ఒక్కటే తప్ప. ఇంకా ఈ కుక్కర్ తీసుకొని అడుగున కొంచెం సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ హీట్ చేసుకున్నా. అలా ఒక 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కేక్ బ్యాటర్ వేసుకున్నాం కదా, ఆ గిన్నెని ఇందులో పెట్టేసుకొని ఆవిరి బయటికి పోకుండా పెద్ద మూత గానీ లేదా 8 గా ఉండే మూత ఏదన్నా పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 35 మినిట్స్
కానీ లేదా 40 మినిట్స్ కానీ పెట్టుకోవాలి. నేను 35 మినిట్స్ తర్వాత ఇలా చాకు గుచ్చి చూసాను, పిండి అసలు ఏం అంటుకోలేదు, మంచిగా బేక్ అయిపోయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని వెంటనే ఆ గిన్నెను అయితే తీసి పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే అందులోనే ఉంచేసామంటే మళ్ళీ మాడిపోతది. ఈ కేక్ ని బయటికి తీయగానే వెంటనే తీసేయకుండా పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకుంటే బాగా వస్తుంది. ఫస్ట్ మనకి ఇలా బేసిక్ కేక్ చేయటం వస్తే చాలు, దీనికే విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసుకొని బర్త్డేస్ కి వాటికి కూడా ఇంట్లోనే కేక్ చేసేసుకోవచ్చు. అసలు మా హర్షిత్ గారి హ్యాపీనెస్ చూడండి, వాడి కళ్ళల్లో ఈ హ్యాపీనెస్ చూడటం కోసమే ఇదంతా కూడా. దగ్గరికి తీసుకోవాలి. అసలు కేక్ అయితే చాలా బాగా వచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందని. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటది. కేక్ మంచిగా వచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అయితే, మా అమ్మ కేక్ చేసిందని మా హర్షిత్ గారు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాడి కళ్ళల్లో ఆనందం చూస్తే అబ్బా ఎంత హ్యాపీగా అనిపించిందో. ఏది చేసినా ఎంత చేసినా ఎంత కష్టపడినా వాడి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే. అమ్మ కేక్ సూపర్ గా వచ్చిందమ్మా, కట్ చేయమ్మ తిందాం అంటున్నాడు, ఎంత క్యూట్ గా. ఓ అమ్మ, ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు దీనికే ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అని. ఇందులో ఓవర్ యాక్షన్ ఏముందో నా ఫీలింగ్ చెప్తున్నా అంతే. ప్రతిసారి కేక్ ని బయట కొనుక్కొచ్చుకొని తింటాం తప్ప దాన్ని అసలు ఎలా చేస్తారు ఎలా వస్తుందని కూడా తెలియదు. అలాంటిది నేను నా దగ్గర ఏమీ లేకపోయినా ఉన్న వాటితోనే చేయగలిగి ఇంత మంచిగా వచ్చినందుకు, అది కూడా నేర్చుకొని ఫస్ట్ టైం చేస్తే ఇంత పర్ఫెక్ట్ గా వచ్చినందుకు నా హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. అది కొంతమందికి దీనికి కూడా ఇంత అవసరమా అనుకోవచ్చు, కానీ మనకి రాని దాన్ని మనం నేర్చుకొని మన చేతులతో మనం చేసుకొని తింటే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో అది ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందుకే నేను అంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నా. ఇంకా ఈ న్యూ ఇయర్ కి అయితే ఫస్ట్ టైం నా చేతులతో చేసిన కేక్ ని అయితే కట్ చేసేసాం నేను మా హర్ష. కేక్ అయితే ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. అంటే ఎగ్స్ వేయకపోతే ఇంత పర్ఫెక్ట్ గా వస్తుందో రాదో అనుకున్నా గానీ, ఎగ్స్ వేయకపోయినా గానీ చాలా బాగా వచ్చింది. కేక్ చేస్తున్న సేపు ఇది వస్తుందా మాడిపోయిద్దా అన్ని కరెక్ట్ గానే వేసానా లేదా కుదిరిద్దా లేదా అని ఆలోచించడమే సరిపోయింది. ఫస్ట్ టైం కదా, తీసిందాక కట్ చేసిందాక ఆత్రం ఆగల, ముందు తీసి కట్ చేసుకొని తిన్న తర్వాత అమ్మయ్య ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా ఇది వచ్చేసి 31st నైట్ అర్ధరాత్రి గడ ముగ్గులేసేటప్పుడు, రాత్రిపూట వేస్తున్నాం కాబట్టి కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది. ఆడవాళ్ళకి 31st నైట్ స్పెషల్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటూ ఏముంటాయి అబ్బా, ఏం ముగ్గులు వేయాలి ఏం కలర్స్ వేయాలి ఇవి తప్ప. అర్ధరాత్రి వరకు మేము మేల్కొని వేసిన ముగ్గు అయితే ఇదే. ముగ్గు ఎలా ఉంది అనేది చివరి వరకు చూసి కామెంట్ చేయండి. అలాగే 1 సెకండ్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అంతా మీరు హ్యాపీగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఓ చిన్న లైక్, మీరు పెట్టే కామెంట్ నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది.